ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం ఆది పర్వంలో 4వ ఆశ్వాసంలో మనం ఇంతవరకు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించడం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో విదురుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం. సమస్త జీవ సమూహాల పుణ్య పాపాల ఫలాలను తెలిసి వాటికి తగిన ధర్మం నడుపుతూ ఉన్నటువంటి యమధర్మరాజు మాండవ్య మహాముని చేత శపింపబడి శూద్ర వనితగా పుట్టే స్థితి ఎందుకు కలిగిందో ఈ భాగంలో మనం తెలుసుకుంటాం. పూర్వం మాండవ్యుడు అనే బ్రహ్మర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాలను అన్నింటినీ తిరిగి సేవించి అడవిలో ఒక ఆశ్రమం కట్టుకొని దాని ద్వారంలో ఉన్న వృక్షం మొదట్లో చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతంతో తపస్సు చేస్తూ ఉండగా ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు యొక్క ధనాన్ని దొంగిలించి దొంగలు తమను వెంటాడుతూ ఉన్న రాజభటుల నుంచి తప్పించుకొని పరిగెత్తి వచ్చి ఈ ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగలను వేటాడి వచ్చిన రాజభటులు ఆ మునిని చూసి, రాజధనాన్ని దొంగిలించిన దొంగలు నీ దగ్గరికి పరిగెత్తి వచ్చారు, నీకు తెలిస్తే వారి జాడను చెప్పు అని అడిగారు. ఆ ముని మౌనవ్రతంలో ఉండటం చేత మాట్లాడకుండా ఉండగా వారు కోపగించి ఆశ్రమంలో ప్రవేశించి ఆ దొంగలను పట్టుకున్నారు. ఆ మునిని దొంగలకు దళారి అని వేషం వేసుకుని మౌనంగా తపస్సు చేస్తున్నట్లు మాట్లాడకుండా ఉన్నాడని నిందలు పలికి తలారులు మాండవ్య మహామునిని దొంగలతో కలిపి కట్టి తీసుకుని వచ్చి రాజుకు చూపి ధనాన్ని అప్పగించారు. ఆ రాజు ఆ దొంగలను చంపించి తపస్వి వేషంలో ఉన్న దొంగగా భావించి ఆ మాండవ్యుడిని నగరం వెలుపల భాగంలో ఇనుప శూలానికి గుచ్చబడిన వాడై కొరత వేయబడినాడు. మునిశ్రేష్ఠుడైన మాండవ్యుడు ఆ విధంగా కొరత వేయబడి కూడా తన మనస్సులో ఎటువంటి వికారం లేని శాంతభావంతో సుఖదుఖాలతో కలత చెందని యోగచిత్తంతో ఆహారం తినకపోయినా చాలా కాలం ప్రాణాలతో కూడిన వాడై తపస్సు చేశాడు. ఈ విధంగా దేహానికి కలిగిన బాధను పట్టించుకోక తపస్సు చేస్తున్న ఆ ముని తపస్సు యొక్క గొప్పతనానికి మెచ్చి గొప్పవారైన ఋషులు పక్షుల ఆకారంలో రాత్రివేళ వచ్చి, ఓ మునిశ్రేష్ఠుడా, ఇటువంటి గొప్ప తపస్వి అయిన నీకు ఇటువంటి బాధ కలిగించిన వారు ఎవరు అని అడుగగా మాండవ్యుడు ఈ విధంగా అన్నాడు, మీ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నన్ను అడగడం దేనికి? నరుడు తన పూర్వ పుణ్య పాప కర్మల ఫలంగానే సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నరుడు తన కర్మ ఫలాలకు తానే కర్త అవుతాడు. ఇందులో ఇతరులు కారణం ఎందుకు అవుతారు అని ప్రశ్నించాడు. ఆ విధంగా మహామునులతో మాండవ్యుడు పలికిన మాటలను ఆ నగరాన్ని రక్షించే భటులు విని రాజుకు తెలుపగా ఆ రాజు వెంటనే బయలుదేరి శూలానికి గుచ్చబడి కట్టబడి ఉన్న మాండవ్యునికి మొక్కి, నేను చేసిన తెలివి తక్కువ పనికి క్షమించి నన్ను అనుగ్రహించవలెను అని శూలం నుండి ఆ మునిని విడిపించబోగా అది తీయటానికి రాలేదు. అప్పుడు దాని మొదలు నెమ్మదిగా నరికించగా అతని కంఠంలోని ప్రక్క భాగంలో మిగిలిన శూలభాగం శరీరంలోనే ఉండిపోయింది. ఆ మహాముని గొప్ప తపస్సు చేసి లోకాలనన్నింటినీ దాటి ఒకనాడు యముని నగరానికి పోయి యమధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు, యమధర్మరాజా, ఇటువంటి భయంకరమైన శిక్షకు నేనేమి తప్పు చేశాను? బ్రాహ్మణుడైన నన్ను ఇంతగా కోపించి కూడని శిక్షతో శిక్షించటం న్యాయమా అని పలికాడు. దానికి మాండవ్యునితో ధర్మరాజు ఈ విధంగా అన్నాడు, నీవు నీ చిన్నతనంలో తూనీగలను ఎగరనీయకుండా పట్టి ముండ్లకు గుచ్చి ఉంచావు. దాని ఫలాన్ని ఇప్పుడు అనుభవించావు. హింస చేసేవారికి కష్టాలు పొందక తప్పుతుందా అన్నాడు. యమధర్మరాజు మాటలు విని మాండవ్యుడు కోపించి, పుట్టినది మొదలుగా 14 ఏళ్ళు దాటేంత వరకు పురుషుడు బాలుడు అనబడతాడు. అతడు ఏది చేసినా పాపాన్ని పెద్దగా పొందడు. అతడికి ఇతరులు కీడు చేస్తే పాపులవుతారు. ఇది నేను చేసిన కట్టడి. నీవు ఇట్టి ధర్మాన్ని భావించక
బాల్యంలో స్వల్పమైన దోషాన్ని చేసిన నాకు బ్రాహ్మణులకు యోగ్యం కాని కఠినమైన శిక్షణ ఇచ్చావు. కాబట్టి నీవు మానవలోకంలో శూద్ర వనితకు పుట్టమని శాపం ఇవ్వటం చేత యమధర్మరాజు విదురుడిగా పుట్టాడు. ఈ విధంగా మాండవ్యుని కథనం సత్యములు పుణ్యప్రదములు అయిన మాటలతో వైశంపాయనుడు ఉత్తమ ప్రవర్తన గల జనమేజయుడికి మిక్కిలి భక్తితో ప్రీతిగా చెప్పాడు. ఇంతటితో ఆది పర్వంలోని 4వ ఆశ్వాసం పూర్తయింది. మనం తర్వాతి భాగంలో పంచమ ఆశ్వాసం గురించి చెప్పుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.